మీకు వాడు తెలుసా అత్తయ్యా? అది కాదు, సత్తా అని ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టు మాట్లాడుతుంటేను అడిగాను. ఏంటి 7 లక్షలా? ఏంటి మీ అక్కని అడగాలా? సరే, మీ అక్కని అడిగే చెప్పు. కాదు, మన మెదళ్ళని. రాత్రి మీటింగ్ ఎలా జరిగిందని మొత్తం మీటింగ్ ని మనకి లైవ్ లో చూపెడతాడు. లేపే ప్రయత్నాలు చేయకే. అంతేనంటావా? సరే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నందిని, కాఫీ. థ్యాంక్ యూ. అవును, మావయ్య డ్యూటీకి వెళ్ళొచ్చుగా దివ్య? చెప్పాగా, వినుడు మనిషి. నేను నిన్ను బాగా చూసుకోలేనంట. అది కాదులే అసలు విషయం. నాకు సేవ చేసి నువ్వెక్కడ అలసిపోతావో అని. అది కూడా పాయింటే అనుకో. ఏంటో పాపం మీ మావయ్య. అంటే ఇందాక నుంచి మేమన్నవన్నీ రాత్రి నేనెందుకు లేటుగా వచ్చానో చెప్పినప్పటి నుంచి మొత్తం విన్నాను. అదేంటంటే మావయ్య? ఇంకేం చెప్పొద్దు నందిని. అది కాదు రవీంద్ర. వద్దా నానా? బయట జరిగింది ఇంట్లో భార్యకి చెప్పడం కూడా తప్పే అన్నమాట. కానివ్వండి. ఏదో సరదా కన్నాను. మాట్లాడొద్దని చెప్పానా? అక్షర ఫోన్ చేసిందేంటి? హలో అక్షర? ఏంటి నిజమా? ఎంత పనిచేసింది? బాధపడకు అక్షర, ఎక్కడికి పోదు. దానికి దాని కూతురు అన్న విషయం కూడా తెలుసు కదా. ఏదో డబ్బు కోసం మిమ్మల్ని బెదిరించడానికి చేసుంటుంది. ఓకే ఓకే, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఏమైంది నందిని? ఆ రేఖ అక్షర కూతురు రుక్మిణి లేదు? పాపనేం చేసింది? కిడ్నాప్ చేసింది. పక్క రూమ్ లో ఏదో పాప ఏడుపు వినిపిస్తుంది కదా? అవును. ఆడెప్పుడు ఒక్కడే ఉంటాడు. పాప ఏడుపేంటి? ఒకవేళ రుక్మిణి ఏమో? నేను వెళ్ళి చూసేస్తాను. రవీంద్ర, నిన్ను ఊరికి కదనేది, అన్నిటికీ ఓ అని తగ్గించుకుంటావు. పోయిపోయి ఆ రేఖ మన పక్కింట్లోనే పాపను పెడుతుందా? అది నిజమే. ఆ రేఖ చేష్టలకి హద్దు అదుపు లేకుండా పోతుంది. చిచ్చి, ఏదో ఒకటి చెయ్యాలి. లక్షలు అడిగాను. తొందరగా ఇచ్చేస్తే బాగుండు. ఈ పాప కూడా వదిలిపోతుంది. పాపం ఏడ్చి ఏడ్చి పడుకుంది.
అబ్బా అక్క ఫోను. చెప్పక్క. రే సత్తి, అక్క ఏంట్రా 10 అడగమంటే 7 లక్షలు అడిగావు? చిన్న కన్ఫ్యూజన్ అయిందక్క. నీ మొహం కన్ఫ్యూజన్. మిగిలిన 3 ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? అక్క మా బాబునేమనకు. మా బాబు హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యాడు. మొన్న ఈ మధ్యలో పోయాడు పాపం. ఏంటి, మీ నాన్న పోలీసా? అవునక్క. మరి నువ్వు దొంగవెలా అయ్యావురా? విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనక్క. ఏడ్సావులే గాని, అవును అసలు నువ్వు 7 లక్షలు ఎందుకు అడిగావురా? ఇవాళ 7వ తారీఖు కదక్క. 7న రూమ్ రెంట్ ఇవ్వాలి. దాని గురించి ఆలోచిస్తుంటే ఎంత కావాలి అంటే టక్కున 7 అనేసానక్క. అఘోరించలేకపోయావా? అక్క ఏంటే? పాపని సరిగ్గా చూసుకోలేకపోతున్నానక్క. పాపం బాగా ఏడుస్తుంది. ఏడవక నవ్వుతూ నీతో ఆడుకుంటుందనుకున్నావా? నేను వస్తాలే గాని అంతవరకు టిఫిన్ పెట్టు. పెట్టానక్క. ఇప్పుడే తిని నిద్రపోతుంది. గుడ్. అక్క నాకు కొంచెం భయమేస్తుందక్క. భయం ఎందుకురా? నేను వస్తున్నానులే. పెట్టే ఫోను. వీడేదో పులిహోర చేసేలా ఉన్నాడు. అర్జెంటుగా వెళ్ళాలి. మావయ్య అసలు వీడు ఏమీ చేయడు అన్నాడు. మరి పిల్లి ఏడుపు ఎలా వినిపిస్తుంది? చుట్టాలేమోని. అంతేనంటావా? నాకెందుకో అనుమానంగా ఉంది. ఏమని? వాడు తేడాగాడు అని. ఏ చచ్చా. లేదు దివ్య, పేపర్లో చదవడం లేదా? టెర్రరిస్టులు ఏదో పని చేస్తున్నామని చెప్పి ఇల్లు అద్దెకి తీసుకొని వాళ్ల పనులు పూర్తి కాగానే వెళ్తారని. ఇది కూడా అలాంటి కేసేనేమోనని నా డౌట్. అంతేనంటావా? అయితే పద లోపలికి వెళ్దాం. అవును, లోపలికెళ్ళి ఏం చెప్తావు? ట్యూబ్లైట్ వెలగటం లేదు, కొంచెం చూడమని చెప్తా. పగలు లైట్స్ తో పనేంటి అని అనుమానం రాదా? రాదులే, పద. సరే పద. ఏంటక్క? ఓ ఏం లేదు. ఇల్లు ఇక్కడ రెంట్కున్నాయని తెలిస్తే వెతుకుతున్నావు. అంతే అంతే కదా? ఓ అమ్మయ్య, వీళ్ళకి తెలియలేదు. అంతే అంతే కదా? పాప కోసం వచ్చావు, వీడేంటి తాళం వేసుకుంటున్నాడు? అత్తయ్య, అది ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అవుతుంది. వేసిన మేకప్పే మళ్ళీ మళ్ళీ వేస్తుంది. అవునమ్మా, ఏదో ఫంక్షన్కి వెళ్తుందేమోనమ్మా. కాస్త ఆగండి వదినా. ఇప్పుడు ఆవిడ మేకప్ గురించి నీకెందుకు? మేడం బయటికి వెళ్ళటం ఇంపార్టెంట్. రేఖని మీరు ఫాలో అవడం మరీ ఇంపార్టెంట్. అసలు రుక్మిణిని ఎక్కడ పెట్టుంటుంది? ఏ విశాలాక్షో, ఏ నూజానో. అమ్మో, నూజాలకి పెట్టదు. అది దీని చూస్తేనే అది అంత ఎత్తులు ఎగుతుంది. విశాలాక్షి దగ్గర పెడితే ఆవిడ మనకి ఫోన్ చేసేది కదా. అవునమ్మా, వదినా చెంచం గారు చెప్పినట్టు విశాలాక్షి దగ్గరే పెట్టిందేమో. ఇందాక సత్తిగాడు మా అక్కను అడగాలి అంటున్నాడు కదా, ఒకవేళ నిజమేనేమో. అవునమ్మా, విశాలాక్షి దగ్గర పెట్టుంటుంది. నాకెందుకు అక్కడ పెట్టదని అనుమానం నాన్న. రేఖ విశాలాక్షిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదు. నాకు తెలిసి దీన్ని నమ్మేవాళ్ళు ఆ విశాలాక్షి తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరమ్మా. అంతే, ఆ విశాలాక్షి దగ్గరే పెట్టుంటుంది. నన్ను విశాలాక్షికి ఫోన్ చేసి కనుక్కోమంటారా అత్తయ్య? వద్దు. ఆగు, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. వీళ్ళు కొళ్ళు ఎప్పుడు చూడు సోఫాలు కతుక్కుపోయి ఉంటారు. వీళ్ళ వెధవ ప్లాన్లు.
విశాలాక్షి వస్తున్నాను. మన మహిళా మండలి వాళ్ళందరికీ చెప్పుంచు, అందరం కలిసి వెతుకుదాము. అలాగే అలాగే వస్తానులే. నేను నా బిడ్డని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఏయ్, అది నీ బిడ్డేంటి? అది నా కూతురు. ఏంటే నీ కూతురు? నీ కూతురు అయితే అర్ధరాత్రి దాన్ని గదిలో నుంచి బయటికి ఎందుకు పంపించేస్తావు? చూడు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకు, చచ్చిపోతావు. ఏంటే చంపేస్తావా? అసలే నేను రుక్మిణి కిడ్నాప్ అయ్యి పుట్టడు దుఃఖంలో ఉంటే ముయ్యవే. విశాలక్షి దగ్గరికి వెళ్తున్నావు కదా, వెళ్ళు. దానికి నీ పర్మిషన్ ఎందుకే? బోడి రేఖ, గొడవ చేయకో. ఏంటి జగదీశ్వరి, మళ్ళీ అందరూ కలిసి దీన్ని మాట్లాడడం మొదలు పెట్టారా? చూడండి అత్తయ్య, చచ్చిన పాముని ఇంకా 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 చంపాలని చూస్తున్నారు. పోన్లే, పావు అని ఒప్పుకున్నావు. అక్షరా, నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడు. కూతుర్నెవరో అపహరించుకుపోతే? అబ్బా పెద్దమ్మా, అంత స్పష్టమైన తెలుగు ఎందుకు అపహత్య? చిచి, చూసావా, నాకు కూడా రావట్లేదు. సింపుల్గా కిడ్నాప్ అనొచ్చు కదా. ఏదో ఒకట్లేరా, పిల్ల పోతే దీనికేమైనా దిగులుందేమో చూడు. అదే ఇది చూడు, విషయం తెలిసిన దగ్గర నుంచి ఎలా కన్నీరు మున్నీరు అవుతుందో. అవునవును, కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకుంటే అలాగే నీళ్ళొస్తాయి. అంటే ఏంటే? అబ్బాబ్బాబ్బా, పోయిరా ఊరుకో. ఇది గొడవ పడే సమయం చెప్పు. అననివ్వండి అత్తయ్య, అననివ్వండి. ఇక్కడ నాకే విలువ లేదు అనుకున్నాను, కానీ నా కన్నీటికి కూడా విలువ లేదని నాకిప్పుడే అర్థమైంది. వెళ్తాను, నా బిడ్డని నేనే వెతుక్కుంటాను, నేనే వెతుక్కుంటాను అత్తయ్య. పదవే, నేను కూడా వస్తాను. నేనేదో వీళ్ళకి విశాలాక్షి దగ్గరికి అని చెప్పి సత్తుగారి దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇవిడొస్తే మొత్తం కిచడీ కిచడీ అయిపోతుంది. అబ్బే వద్దులేండి అత్తయ్య, మీరుండండి. తీసుకెళ్ళు రేఖ, నీకు తోడుగా ఉంటుంది. అవునమ్మా, వెళ్ళు. పాపం అదసలే బిడ్డ కనబడట్లేదని పుట్టెడు దుఃఖంలో ఉంది. మిస్టర్ కార్తికేయ, ఏ అక్షరా, ఏంటే మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నా? ఆహా, ఇది వెఫే అంటే ఏం కాదా? ఏవయ్యా కార్తికేయ, అది దుఃఖంలో ఉందా? మరి నేను లుంగి డాన్స్ అంటూ స్టెప్పులేస్తున్నానా? పదవే రేఖ, దీంతో మనకెందుకు? వద్దులేండి అత్తయ్య, బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది, నువ్వు తట్టుకోలేవు. నా మాట విని నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి వెతుక్కుంటాను. నీ కర్మ, వెళ్ళు, వెళ్ళెత్తుకోపో. ఏంటి వీళ్ళు నాతో పాజిటివ్ గా మాట్లాడుతున్నారు? వేఫే కూడా పాపం అంటున్నాడు. కొంపదీసి తెలిసిపోయిందా? లేదులే, మ్యాటర్ సీరియస్ అనుకొని అనుంటాడు. వెళ్ళి నా బిడ్డని నేనే వెతుక్కుంటాను. రుక్మిణి, అమ్మా రుక్మిణి. నువ్వేంటి అంత రివర్స్ అయ్యావు? మరి లేకపోతే మీరు దానికి పాపం తెలుస్తుంటే నేను మౌనంగా ఉంటే దానికి అనుమానం రాదా? సరే సరే శ్రీరామ్, వెళ్ళండి. సరే పదండి, వెళ్దాం. వెళ్ళమనండి. ఆగండి ఆగండి, ఇలాగే వెళ్ళిపోదామా? ఏం శ్రీరామ్, ఈ చీర బాగోలేదా? అది కాదు, ఇలా వెళ్తే దాన్ని ఫాలో అయితే అది చూస్తుంది కదా. మరి ఎలా వెళ్తావు అబ్బాయి? ఐడియా. ఆటో, ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళి స్పాట్ లోనే. ఉండు, ఒకవేళ మనం బురకాలో ఉన్నా మన గుర్తుపడదు కదా బాబు. అదేం ప్రశ్న అండి, మనల్ని ఎలా గుర్తుపడుతుంది? అది కాదయ్యా,
దాని వెంట మనం ఇలా బురకాలు వేసుకుని వెళ్తే అనుమానం రాదా అంటున్నాను. అవును, అదసలే ముదురు. అయినా దీనికి ఎంత ధైర్యం రా, డైరెక్ట్ గా వెళ్తుంది. ఆ పిల్లని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్న దీన్ని ఈయన చూడండి ఎలా పొగుడుతున్నాడు. సిగ్గు లేకపోతే సరి. అచ్చరమ్మా ఊరుకో, ఎందుకు ఊరుకో అబ్బాయి నా సరేంతావు. అన్నయ్యని సాధించడం వదినికి టైం పాస్ లేండి. మేడం ఎంతైనా సూపర్ అన్నయ్య. ఇన్ని తెలివితేటలు మంచి పని కోసం పెడితే చాలే, ఇక బయలుదేరదామా? ముందు కార్ తీయండి. రండి. మేడం ఏంటి రవీంద్ర ఇంటికి వచ్చింది అంటే మన అనుమానం కరెక్టే అనమాట. ఇప్పుడు ఏంటి అబ్బాయి, ఇప్పుడు ఏం చేద్దాం? నా కాల్ చేతులు ఆడలేదు. అసలే కంగారుగా ఉంటే కాళ్ళు చేతులు ఆడటం లేదంటారేంటి? బానే ఆడుతున్నాయి కదా. అమ్మాయి ఆడడం అంటే ఆడటం కాదు, ఈ ఆడడం. జోగాసనం అప్పుడు. సరే సరే రండి వెళ్దాం. ఎక్కడికి? మీరు ఇక్కడే ఉండండి, మేము ఇద్దరు వెళ్ళొస్తాం. అచ్చరమ్మా ఉండండి. ఆగు దివ్య. आगे बरसी। ये एरिया का नाम क्या है? ये बोलियो ना। నాకు ఉర్దూ రాదు. మేము ఆంధ్ర ముస్లిమ్స్. మాది చీరాల. సబ్బు లేదు, సబ్బిన లేదు. ठीक है शुक्रिया शुक्रिया शुक्रिया. ఇదెవర్రా బాబు, నన్ను ముస్లిం అనుకుంటుంది. ఎల్లిది చూసేవా అమ్మాయి? అమ్మడు ఈ ఇంటి లోపలికి వెళ్తుందంటే రుక్మిణిని ఇక్కడే దాచుంటది. అవును చెంచమ్మా. పద పద. అమ్మయ్యా, ఇక తీసేయండి. ఉక్క పోసి చచ్చిపోతున్నాం. ఆగోదనా, ఆగు, అప్పుడే తీయొద్దు. అది లోపలికి వెళ్ళిందిగా శ్రీరామ్. నందిని దగ్గరికి ఇలా ఎందుకు? కొంచెం టెన్షన్ పెడదామని లేవే. పద. బాబు పాపం చిన్ని భయపడదేం బాబు. ఈ టైంలో భయపెట్టకూడదు కదా. ఏంటండి మరీ టూ మచ్ కాకపోతే బొర్కలు చూసే భయపడిపోతారు. అవును కదండి. ఎవరు 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 కావాలండి? ఏంటి నందిని, ఎవరై ఉంటారు? ఏమో. క్యా చాహియే? ఏం కావాలి? నువ్వే కావాలి. తూ చాహియే. ఏ ఎవర్రా మీరు? మావయ్య
ముసుగులో మగాళ్ళున్నారు. లేదు, బూర్కాలు ఆడవాళ్ళే వాడతారు నందిని. కాకపోతే ఈవిడ గొంతాల మగాడి గొంతలా ఉందంతే. అంతే అంతే, సహీ బాత్ సహీ బాత్. అవును, ఆమెది మగాడి గొంతే. దివ్య, వెళ్ళి కర్ర తీసుకురా. నందిని, ఏంటిది? వీళ్ళెవరో ఏంటో. ఏహే, నువ్వు ఉండు మావయ్య. అక్షర శ్రీరామ్ వీళ్ళు. పర్లేదే, బుర్ర పానే పని చేస్తుంది. అయినా కొంచెం గొంతు మార్చి మాట్లాడొచ్చు కదా. గొంతు మార్చడం మర్చిపోయానండి.